నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమనని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాజ్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్మవాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడి త్వరకు బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్ సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక ఒక ఆడదాన్ని పెట్టుకొని నన్ను డీంబు రాజ్యత ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు వేసి ఉంటుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతనేతవి, కొంచెం చేసే హక్కు నాకు కుద్దుడా? ఎందురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా భూమి వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తాం, వాళ్ళతో కొట్టిస్తాం, చంపిస్తాం. రెడీ మదర్ ప్రామిస్ తల్లికి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదఫీ నువ్వు టిబెట్ ఫెలో. I never said such a worst fellow in my life in politics. అయిపోయింది సార్. ఇవన్నీ బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తాం. కనీసం నరకా చూడుకో, హిరణ్యకృష్ణ పుడుకో, కంసుడుకో ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్. అడగొచ్చే సార్, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టా. అసలు ఏ టైం వచ్చిన తర్వాత నైట్ 10:30 నుంచి మొదలుపెట్టారు. సరే ఇటు చిన్న చిన్న పుష్ క్యాట్స్ అని చెప్పి నేను వదిలేశాను. అప్ టు మార్నింగ్ షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలి. అక్కడ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళాను. ఎన్ని మెసేజ్లు ఎన్నిది. అందులో ఇది పోలీసులు చెప్తే అది వాళ్ళు తీర్చలేని విషయం. ఎందుకంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు. ఏం చేస్తారు? వచ్చి నేను సారీ సార్ అంటాడు, పొరపాటేశారంటాడు. సేమ్ వర్డ్ వాడతాడు వాడు పోలీసుల దగ్గర. పొరపాటేస్తారు, తప్పైపోయింది సార్, కృష్ణమౌళి గారు సారీ సార్. వీడు ఓకే. వీడిని రెచ్చగొట్టిన వాడు, ఈ సైకో పర్సన్ తయారు చేసిన వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా. వాడు విశ్వరూపం కావాలి. నాకు జైలు శిక్షో రిపెండెన్సో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఏదో పనులు చేయడు. ఏం చేస్తారు? రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? అరే మగోడి అయితే నువ్వు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ యాదవ నా కొడక. ఫేస్ టు ఫేస్ ఫిక్స్ అయ్యి నువ్వు మగోడి అయితే రా, వచ్చిన చొక్కా పట్టుకో. నేను క్వశ్చన్ లేత ఆన్సర్ చెప్పు. చెప్పలేదు నీకు ఎలా దండం పెట్టా. నువ్వు క్వశ్చన్లు తీసుకో, ఆన్సర్లు చెప్పు, రాసుకొస్తావు, ఊక్కుంటూ మాడేస్తావు, వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది? తప్పు చేశాడు సార్, ఇంకోసారి అనకండి రా. ఇది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు భరించాలి?
ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు ఏంటి సార్? వాడి మోరల్స్ లేని వాడికి మోరల్ గురించి చెప్పటమే ఒక పెద్ద లెసన్ అంటారు కదా. రేపైతే 2 కేన్ దెబ్బలు వేయండి చాలు. అందుకని ఆ 2 దెబ్బలు వచ్చాను నేను. రేపు కంటే హీనం కదా ఇది, రేపు కంటే హీనం కదా సార్. నేను అంటున్నాను సార్, నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి. ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు 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 సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు కాదు అలా సమాజాన్ని డిమోరలైజ్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మాడుతున్నారు సార్, అందుకని ఇక రోజు రేపు మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు వాడా మాడతాడు, వాడు ఆషాఢ బుద్ధి, వాడా మాడతాడు. ఈజ్ మ్యాస్కరే అంటే బ్యాక్ ఎవర్లో పులి. వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా? చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా? కనీసం 1%. చెప్పాక చిరంజీవి కూతుర్ని నేను సపోర్ట్ చేసి చావు దాకా వెళ్ళొచ్చాను సార్. ఆడు మంచోడు కాబట్టి నాని కూడా ఏ నానిగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమి వదిలేశాడు. అదే నేను గురంగా ఆలోచించుకుంటే కమ్మడు నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్ల అంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్. ఆ చిరంజీవి గారి గురించి తెలుసు. ఆయన అన్నాడు నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి. నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోసాను కృష్ణుడు ఉంటే నీ తమ్ముడు నిలబడి చెప్పుతో కొట్టా నా కొడుకుని ఆడవాళ్ళ దగ్గరికి వస్తావరా అనొచ్చు శ్రీశ్రీ మాట. నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా కాదు, డిమోరలైజ్ చేయలేదుగా. అని మీరు అనుకుంటున్నారు అంతేగా సార్. ఎక్కడో ఏదో ఇష్యూ దొరుకుద్ది. ఇప్పుడు వాడు చావు బతుకులో ఉన్నాడు, వాడికి నేను 1 లక్షలు ఇచ్చి కాపాడపోతే నా డబ్బులు నాకు మిగిలేదు కంటే ఎట్టా, ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదు కంటే ఎట్టా. ఇది పొరుగు మ్యాటర్గా సార్. నువ్వు పార్టీ పెట్టావు జనమందరి కోసం, మా అందరి కోసం కూడా. నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను. నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడితే నీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు? ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలే ఉంటే నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా? కానీ ఎమ్మెల్యే అయ్యి గన్మ్యాన్ తీసుకొచ్చుకున్నాడా? ఎందుకు ఈ మాటలు అనొద్దయ్యా? ఎందుకంటావు? నేను పౌరుడిగా స్పందించకూడదు సార్? మన పాకిస్తాన్ గురించి స్పందించట్లేదా? ఎవరు అక్కడ జరిగితే ఢిల్లీలో ఒక అమ్మాయికి మర్మాంగ స్థానంలో ఎంత రాటికి వస్తే మనంతా ఏడ్చాం కదా సార్. మనం ఎందుకు అడవాలి? మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు వాళ్ళు ఉరిసికేమో చెప్పాలి? దిశ ఆమె చెప్పారు. ఇవన్నీ మరి ఎందుకు బాధపడతాం సార్ మేము? నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, కేసురండి, రాజలోకి కేసురండి. మేము ఎవరు అంటారు? రాజలోకి కేసురండి. చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసినారండి, మేము చూసినాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చేపడతారండి అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సంబంధం మామూలు ఇబ్బంది చూస్తుంది సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి, ఏం ఇష్యూ లేదు ప్లీజ్. సార్ డ్రెస్సులు తెచ్చిస్తున్నాం సార్. కాకప జిల్లాలో ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ అని ఉంటుంది సార్. ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనమే
తిరుపతి దగ్గర, తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు సార్. మేడం మీకు ఇంటిమేషన్ ఇస్తాను మేడం, మీకు ఏ స్టేషన్ తీసుకుపోతున్నాం అన్ని ఇస్తున్నాం. మీ పేరు చెప్పండి మేడం. అన్నా, అంటే మేడం పొద్దునే రావచ్చు తీసుకోండి మేడం, తీసుకోకపోతే అది లీగల్ ఫార్మాలిటీస్ మేడం, తీసుకోకపోతే వాళ్ళు మేడం లీగల్ ఫార్మాలిటీ సార్, తీసుకోకూడదు అంటే సార్. మేము అరెస్ట్ చేసిన విషయము మీ మిస్సెస్ గారికి మేడం గారికి మేము చెప్పాము, మీ అబ్బాయికి చెప్పాము. బాబు ఫోన్ పక్కన పెట్టినాం, ఫోన్ పక్కన పెట్టు. అమ్మా అన్నం పెట్టమ్మా కూర్చోండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.